హలో గైస్! ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మూవీ చాలా అంటే చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ లవర్స్‌ని ఒకరికి తెలియకుండా ఒకరు ఎలా వాడుకుంటారు అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. అయితే ఇంతకీ మూవీ పేరేంటి? ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? అంతేకాకుండా ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం చెప్పుకోబోయే ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు 'వై టు మొమెంటమ్ బిన్'. ఇద్దరు ఫ్రెండ్స్ తమ గర్ల్ ఫ్రెండ్స్‌ని వదిలి వేరొక అమ్మాయితో ఎంజాయ్ చేయడానికి ఒక దీవికి వెళ్తారు. ఈ ముగ్గురి మధ్య అయితే స్టోరీ హాట్‌గా నడుస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. జేను, జూలియో ఇద్దరు మంచి ఫ్రెండ్స్‌గా ఉంటారు. వీళ్ళకిద్దరికీ అందమైన గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఒకరోజు వీరిద్దరూ వెకేషన్‌కి వెళ్దాం అనుకుంటారు. ఈ క్రమంలో వారిద్దరు గర్ల్ ఫ్రెండ్స్‌తో ఏకాంతంగా గడిపి మరుసటి రోజు ట్రిప్‌కి ప్లాన్ చేస్తారు. అయితే వీళ్ళకు లూసీ అనే పెళ్లైన యువతి కూడా పరిచయమవుతుంది. ఆమె అందంగా ఉండడంతో వీరిద్దరూ మాటలు కలుపుతారు. వెకేషన్‌కి దీవుకెళ్తున్నామని మాతో కూడా రావాలని ఇన్వైట్ చేస్తారు. అందుకామె ఇప్పుడు కాదులే అని వెళ్ళిపోతుంది. అదే రోజు లూసా భర్త వేరే అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నానని లూసాకి చెప్తాడు. భర్త మీద కోపంతో లూసా వీరిద్దరితో వెకేషన్‌కి రావడానికి ఒప్పుకుంటుంది. వీళ్ళు ముగ్గురు కలిసి ప్రయాణం మొదలుపెడతారు. మధ్యలో ఒక హోటల్ తీసుకొని ఆమెకు సెపరేట్ గది కేటాయిస్తారు. కిటికీలో నుంచి ఆమె ఏం చేస్తుందో రహస్యంగా చూస్తారు. లూసా ఏడుస్తూ కనిపిస్తుంది. భర్త మోసం చేశాడని, ఈ విధంగా ఏడుస్తుందని తెలుసుకున్న వీరిద్దరూ ఆమెను సంతోషపెట్టాలనుకుంటారు. ఆమె కూడా వీళ్ళతో ఎంజాయ్ చేయాలనే వస్తుంది. ఆమె రూమ్‌లోనికి జేన్ రాగానే ఒంటి మీద బట్టలు తీసేయమంటుంది. అలా వీరిద్దరూ ఏకాంతంగా ఎంజాయ్ చేస్తారు. ఆమెతో ఎంజాయ్ చేసిన జేను, జూలియాతో నీ గర్ల్ ఫ్రెండ్‌ని కూడా ఇలాగే ఎంజాయ్ చేశానని చెప్తాడు. జూలియా జేనుతో గొడవ పడతాడు. అలా వీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటారు. అసలు మ్యాటర్ ఏంటంటే వీరిద్దరూ ఒకరి గర్ల్ ఫ్రెండ్‌ని మరొకరు కలిసి బాగా వాడేసి ఉంటారు. ఆ తర్వాత లూసీ ఇద్దరితో కలిసి ఏకాంతంగా గడుపుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇలా వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతూ ఉంటారు. చివరకు ఆ ట్రిప్ నుంచి వీరిద్దరూ ఇంటికి తిరిగి వస్తారు. లూసా మాత్రం అక్కడే ఉండి ఈ పరిసరాలను ఇంకొద్ది రోజులు ఆస్వాదించి వస్తానని చెప్తుంది. ఒక సంవత్సరం తర్వాత వీరిద్దరికీ లూసా గురించి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఇంతకీ వీళ్ళు తెలిసిన నిజమేంటి? లూసా దీని నుంచి తిరిగి బయటకు వస్తుందా? వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్‌తో వీళ్ళు మళ్ళీ మామూలుగా ఉంటారా? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ మూవీ బాగా చూసి ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.